ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్‌లో ఏ పార్టీ వస్తే బావుంటదనుకుంటున్నారు మీరు? వైసీపీ అంటే బెటర్. ఎందుకని? జగన్ జగన్ బాగా చేస్తుండు డెవలప్మెంట్ అందుకని. అంటే చంద్రబాబు గారు గూడా బానే చేశారు గదా గతంలో. చంద్రబాబు మీద అంత నమ్మకం లేదు. జగన్ అయితే బెటర్. జగనైతే వన్స్ మోర్. కానీ ఈసారి చూసుకుంటే చంద్రబాబు గారు, జగన్ గారు ఛీ! సారీ. ఇప్పుడు చూసుకుంటే జగన్‌కి వ్యతిరేకంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ 3 పొత్తుతో వస్తున్నాయి గదా! దీనివల్ల ఏమన్నా టఫ్ కాంపిటీషన్ ఉండబోతుందనుకుంటున్నారా? కాంపిటీషన్ అయితే ఉంటుంది కానీ జగన్ వస్తేనే బెటర్. అంటే 3 పార్టీలు కలిసి ఒక కూటమిలాగా అయ్యాయి గదా! అది వచ్చే ఛాన్స్ ఎక్కువుందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దానిపైన మీరెలా అనుకుంటున్నారు దానికి? చెప్పలేమన్న ఓటర్లను బట్టి వస్తుండే చెప్పడం. అదే ఈసారి మళ్ళీ జగన్ గారే గెలుస్తారనుకుంటున్నారు. జగనే రావాలనుకుంటున్నా, ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు రాబోయే ఏపీ ఎలక్షన్స్‌లో ఏ పార్టీ వస్తే బావుంటదనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుందనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది అనుకుంటాను. ఎందుకని? ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళ పరిపాలన అస్సలు బాగలేదు. జనాలకు ఉద్యోగాలు లేవు, కంపెనీ లేవు, ఏ ప్రాజెక్టులు లేవు, ఏమీ లేవు. అలాంటి జనాలు కూడా ఉద్యోగస్తులు అందరూ యూత్ అంతా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. రోడ్లు బాగలేవు, ఏమీ బాగలేవు. అదే చంద్రబాబు నాయుడు వచ్చాడనుకో కొన్ని కంపెనీలు అవి తీసుకొస్తాడు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ కాబట్టి కంపెనీలు అవి తీసుకొచ్చి డెవలప్ చేస్తాడు. ఇప్పుడు ఏముంది, రాజధాని లేదు, ఏమీ లేదు. జనాలకి డబ్బులు వేస్తున్నాయి కరెక్టే, కానీ ఎక్కడి నుంచి తెస్తాను? వాడు ఇంత నుంచి తెచ్చి పెట్టట్లేదు కదా డబ్బులు. ప్రజల సొమ్మే కదా. ప్రతిదీ రేట్లు పెంచేశాడు, అన్నిట్లో పెంచేశాడు. వైన్స్ అని అదని ఇదని తెగ పెంచుకొచ్చేసాడు. ఎక్కడుందో చెప్పు పరిపాలన? పరిపాలన అస్సలు బాగలేదు. చంద్రబాబు నాయుడు వస్తే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ప్రభుత్వం డెవలప్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ప్రజలు ఏమంటున్నారంటే చంద్రబాబు గారు గతంలో కూడా సీఎం చేసినప్పుడు కూడా మాకు నిరుద్యోగం అనేది ఉంది. కాకపోతే ఇప్పుడు జగన్ గారు ఏదైతే ఇంకా ట్రై చేస్తున్నారు, ఇంకా టైం ఇస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. 5 సంవత్సరాల్లో ఏం తెచ్చారు? ఇన్ని కంపెనీలే వెళ్ళిపోయాయి బయటికి. ఎక్కడైనా వచ్చాయా? ఒక కంపెనీ వచ్చింది ఎక్కడైనా? సాఫ్ట్వేర్ కానీ ఏమైనా చంద్రబాబు నాయుడు ఉంటే సాఫ్ట్వేర్ కొన్ని వచ్చాయి, అవి కూడా తీసేసాడు కదా. ఎక్కడా లేవు, ఉన్నవి కూడా తీసేసాడు. ఎక్కడ డెవలప్ అయింది? అస్సలు డెవలప్ లేదు. ఇది సీనియర్ మోస్ట్ కాబట్టి సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏమైనా ప్రాజెక్టులు అవి తెచ్చుకోవడానికి అన్నిటికి కాబట్టి బాగుంటుంది. అంటే ప్రజలు ఏమంటున్నారు అంటే ఇప్పుడు జగన్ గారికి భయపడేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక కూటమిలాగా ఏర్పడింది అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది కరెక్టే కదా. ఆయనకి భయం పడి ఎందుకు చేస్తారు? ఇంతకుముందు కూడా చేశారు కదా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ఎంత ముగ్గురు కలిసే చేశారు కదా లాస్ట్ టైం కూడా. ఆయనకి భయం పడే చేయవలసిన అంత ఇది కాదు కదా. ఈయన సీనియర్ మోస్ట్. ఆయనకి ఎందుకు భయం పడతారు? ఈయన నిన్న కాక మొన్న వచ్చిన ఈయన ఎందుకు భయం పడతారు చెప్పండి. అది అయితే ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. బాగుంటుంది. ప్రభుత్వం సెంట్రల్లో ఇది రాజధాని లేదు, ఏమీ లేదు, డెవలప్ లేదు, రోడ్లు లేవు. ఆయన ఉంటే టీడీపీ హయాంలోనే రోడ్లు వేస్తారు. ఆయన ఇప్పుడు వచ్చి ఎక్కడ రోడ్లు లేవు.